నవంబర్ 14th నా బర్త్డే. 77 సంవత్సరాలు దాటి 78లో ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో రామ్ సత్యనారాయణ గారు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఎండమూరి కథలు అని చెప్పి ఒక సినిమా. నేను కల్లో కూడా ఊహించలేదు ఈ కథలు సినిమా రూపంలో వస్తాయి. గతంలో రాక్షసుడు, ఆఖరి పోరాటం, ఆ సినిమాలన్నీ రావటం ఒక ఎత్తు, ఈ కథలు సినిమాగా రావటం ఒక ఎత్తు. తన మీద తనకి ఎంతో నమ్మకం ఉన్న ఒక నిర్మాత, అంతే నమ్మకం ఉన్న ఒక దర్శకుడిని పట్టుకొని దీన్ని రూపొందించారు. సినిమా తీయడం అంటే అది కోట్లతో వ్యవహారం అయినా కూడా రిస్క్ తీసుకుంది. రిస్క్ను కూడా కథలు బాగున్నాయి కాబట్టి అన్నీ అనుకుంటాం కాబట్టి బాగా తీస్తాడని నమ్మకం ఉంది కాబట్టి దీన్ని రూపొందించారు. ఈ సినిమా బాగా ఆడాలని, ఆ తర్వాత ఓటీటీలో నా అభిమానం అందరూ దానిలే కాదు అందరూ చూడాలని నా ఉద్దేశం. ఐ విష్ రామ సత్యనారాయణ గారు అండ్ ద డైరెక్టర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గురుగారు శ్రీ యండమూరి వీరనాథ్ గారు చిన్నప్పుడు పుస్తకాల షాపులో పుస్తకాలు అద్దెకి తీసుకుని స్కూల్లో చదివేటప్పటికి మా పుస్తకాల మధ్యలో పెట్టుకుని నవల చదివే ఆ రోజుల్లో యండమూరి వీరనాథ్ గారు అంటే ఎక్కడో హిమాలయ పర్వతం విస్తుండే మనిషి అని అనుకున్న రోజుల్లో నుంచి ఈవేళ ఆయన పక్కన కూర్చునే స్థాయికి ఎదిగానంటే ఆయన మీద నా అభిమానం, ఆయన ఇచ్చిన ఆశీస్సులు, ఆయన ఇచ్చిన గౌరవం. ముఖ్యంగా కొంతమందిని డబ్బుతో కొనదాం, కొంతమందిని ప్రేమతో కొనదాం. మా గురుగారిని డబ్బుతో కొనలేను, దానితో కొన్నాను. కాబట్టి నేను ఆయనతో అతడు, ఆమె, ప్రియుడు అని ఒక సినిమా తీసాం. అలాగే నల్లకి తెల్లచీర అని ఒక సినిమా తీసాం. ఇది మూడోది యండమూరి కథలు అండి. యండమూరి కథలు అనేది ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం దగ్గర ఆయన రైట్స్ కొని నేను గురుగారు ఇలా సినిమా తీస్తాను, మీరు సపోర్ట్ చేయాలంటే తప్పనిసరి సపోర్ట్ చేస్తానని చెప్పారు. దీన్ని నేను ఎంత యండమూరి గారు ప్రేమిస్తానో అలాగే అంత ప్రేమించే మరో వ్యక్తి దర్శకుడు రవి బాసరా. నేను యండమూరి గారి కథలు అంటే నాకు పలానా తెలిసిన ఆ కథల పేరు నాకు తెలియదు నిజంగా. ఆ కథలన్నీ అది తెలిసిన ఏర్పడి ఆ కథల్ని అద్భుతంగా తీద్దాం సార్ అని చెప్పి ఒక మంచి ప్రయత్నం చేశాం. మనం ఆగస్టు 15 తారీఖున 15 సినిమాలు స్టార్ట్ చేశాం. దాంట్లో మొదటి వరుసలో ఉన్న పేరు మా యండమూరి వీరనాథ్ గారు. ఆ విధంగా ఆగస్టు 15 నుంచి ఇవాళ వరకు దాన్ని కష్టపడి మా రవి బాసరా దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే ఎంతగా సార్ చెప్పినట్టుగా సినిమా తీయడం ఈజీ కాదు ఇవాళ, కానీ నాకు ఈజీ. ఎందుకంటే సినిమా తీయగలను, రీచ్ చేయగలను. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది భగవంతుడు తప్ప నా వల్ల కాదు. కానీ నా పని, నా కృషిని చేసిన తర్వాత సిన్సియర్గా చేస్తాను, ఎఫర్ట్ చేస్తాను ఉద్దేశంతో ఆయన నాకు అవకాశం ఇచ్చారు. అలాగా యండమూరి గారి సినిమాలో నటించారు కూడా. ఈ సినిమాని ఈ డిసెంబర్ నెలకు కానీ ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ చేయడానికి సలహా చేస్తున్నాం. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో అంతర్ముఖం అనే ఒక నవల ఆయన నాకు డైరెక్షన్ చేస్తానని మాట ఇచ్చారు. అది అతి త్వరలో అది కూడా స్టెప్స్ వెళ్తుంది. ఎంతగా ఆయన చెప్పారు నా ఏజ్ 77 అని. అది పేరుకే ఏజ్ అండి, ఆయన మనసుకి ఏజ్ లేదు. కాబట్టి ఆయన ఇంకా యంగ్గా చేస్తారు. నేను చేయలేనయ్యా, నన్ను ఇబ్బంది పెట్టగాయంటే నేను చేయాలని బతిమాలితే నా మీద ప్రేమ కొద్ది ఇస్తారు వెళ్ళిపోయి చేస్తానని మాట ఇచ్చారు గతంలోనే. ఆ మాట నిలబెట్టుకుని అతి త్వరలో ఆ సినిమా కూడా స్టెప్స్ మీద వెళ్తుంది. ఎందుకంటే ఒక యండమూరి గారి లెజెండ్ పక్కన కూర్చునే దమ్ము ధైర్యం కావాలంటే చాలా మంది రాదు. అది నాకు ముందే సగర్వంగా చెప్తున్నా. కారణం ఏంటంటే అన్ని బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి కాబట్టి. ఏది ఏమైనా ఈ యండమూరి కథలు 4 కథలు అద్భుతమైన కథల వాళ్ళు మా రవి బాసరా గారిని తీర్చిదిద్దాడు. అది అతి త్వరలో మీ ముందుకి సినిమాగా రిలీజ్ చేస్తున్నాం. ఇకపోతే ట్రైలర్ ఇక టీజర్ రిలీజ్ చేశారు సార్, అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ రెండు కూడా రేపు సోషల్ మీడియాలో ఉంటున్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు కనుక నేను ఆయన ఇవ్వలేదు కాబట్టి ఈ టీజర్ అదే ఇచ్చాను. అందుకే నాకు ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకంటే నాకు గొప్ప వ్యక్తి పక్కన కూర్చుని అర్హత నాకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా గురుగారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను. సో ఎందుకంటే మేము చిన్నవాళ్ళం సార్, మీ పుస్తకాలు చదువుకొని పెరిగాము. సో అలాంటిది మీ కథల్ని చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మా గురుగారు రామ సత్యనారాయణ గారికి మీకు చాలా చాలా కృతజ్ఞతగా రుణపడి ఉంటాను సార్. బట్ టీజర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు, ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు. మీ బర్త్డే గిఫ్ట్ 77కి నేను చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్. ధన్యవాదాలు.
ఇప్పుడు మనం ఎండమూరి కథలు అనే మూవీకి సంబంధించి టీజర్ అయితే మన సార్ లాంచ్ చేయడం జరిగింది. సో నవల రూపంలో ఉన్న కథల్ని మన డైరెక్టర్ రవి గారు అయితే సో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పాలి. సో మాలాంటి ప్రయోగాలు చేసే ఎంతో మందికి సార్ లాంటి కథలు ఇంకా ప్రపంచానికి ఎక్కువ చేరడానికి కూడా ఎంతో ముందుగా ఇలాంటి కొత్త డైరెక్టర్లందరికీ కూడా పునాదేసి ముందుకు తీసుకొస్తూ ఉన్నారు మన తుమ్మలపల్లి రామకృష్ణ గారు. సో సార్తో కలిపి మా నాన్న హీరో అనే సినిమా నేను కూడా చేయడం జరిగింది. ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే గుర్తించి సార్ లాంటి పెద్ద వ్యక్తుల వరకు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మాకు గుర్తించే వ్యక్తిగా ముందు వరుసలో ఉంటారు రామకృష్ణ గారు. సో సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేదు, సినిమా తీయడమే నాకు ధ్యేయం. దేవుడు సక్సెస్ ఫెయిల్యూర్ దేవుడు చూసుకుంటాడు, జనాలు ఆశలు ఉంటే అవే అని చెప్పి అంత ధైర్యంగా చెప్పారంటే అది చాలా గ్రేట్ అని చెప్పాలి. సో సార్ ముందు అయితే మేము చాలా చిన్నవాళ్ళం సార్, ఈ ఆశీస్సులు తీసుకొని ఉండేవాళ్ళం సార్. సో మరి సార్ ఇంకా సార్ లాంటి దగ్గర ఉన్న కథలు అంటే ఎన్నో కొన్ని వేల కథలు కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. సార్ కూడా డైరెక్షన్ చేస్తున్నారంట సార్, ఆయన లీగల్ వెయిటింగ్ మూవీ సార్. సో ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే మన రామకృష్ణ గారి వల్లే అభివృద్ధి. సో పెద్ద సార్ మన సార్ అంటే ఎంతో మంది ఇంకా కొత్త కథలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంకా రవి మాస్టర్ గారు కూడా మరిన్ని ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. సో టీజర్ అయితే అదిరిపోయింది, ఫస్ట్ లుక్ కూడా చూశారు, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీ అయితే గ్రాండ్ గా సక్సెస్ అవుతుందని మనందరం కోరుకుంటున్నాం.